నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. నగరిలో మంత్రి రోజా చేతులెత్తేశారా? దాదాపు ఓటమి ఖాయమని ఒక అంచనాకు వచ్చారా? అందుకే సైలెంట్గా ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఈ ఎన్నికల్లో నగరి నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని రోజా భావించారు. కానీ సొంత పార్టీ శ్రేణుల నుంచి ఆమెకు సహాయం అందలేదు. పోలింగ్ నాడే ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. తన గెలుపు కంటే ఓటమిని సొంత పార్టీ నేతలు ప్రయత్నాలు చేశారన్నది ఆమె నుంచి వచ్చిన ఆరోపణ. అయితే ఇప్పుడు రోజా సైలెంట్ కావడం, ప్రైవేటు ప్రాజెక్టుల శంకుస్థాపన టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేయడం హాట్ టాపిక్గా మారింది. మంత్రి రోజాకు మరోసారి టికెట్ ఇవ్వద్దని సొంత పార్టీ నేతలే జగన్ను కోరారు. కానీ విభేదాలు సమసిపోతాయని జగన్ భావించారు. రోజాకు టికెట్ కేటాయించారు. అయితే ఆమె అసమ్మతి నేతలతో ఎటువంటి సర్దుబాటుకు చేసుకోలేదు. వారిని కలుపుకునెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నట్లు వ్యవహరించారు. తీరా పోలింగ్ సమయానికి ఆమెకు తత్వం బోధపడింది. పార్టీ శ్రేణుల నుంచి పూర్తిగా సహాయ నిరాకరణ ఎదురైంది. దీంతో పోలింగ్ నాడు మధ్యాహ్నం ఆమె సొంత పార్టీ శ్రేణులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పరోక్షంగా ఓటమిని అంగీకరించారు అన్న కామెంట్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఇక మరోవైపు టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఎమ్మెల్యే అయిపోయారన్న రేంజ్లో ప్రచారం ప్రారంభమైంది. ఓ జిమ్ ప్రారంభోత్సవం సందర్భంగా నగరి పట్టణం వ్యాప్తంగా ఫ్లెక్సీలు వెలిశాయి. అందులో కాబోయే ఎమ్మెల్యే అంటూ గాలి భానుప్రకాష్ను పేర్కొన్నారు. అయితే నగరిలో చీమ చిటుక్కుమన్న రోజా స్పందించేవారు. అటువంటిది ఇంకా గెలుపొందకుండానే గాలి భానుప్రకాష్ను ఎమ్మెల్యేగా పేర్కొనడంపై ఆమె స్పందించలేదు. ఆమెకు ఓడిపోతానన్న సమాచారమైనా ఉండాలి, లేకుంటే ఫలితాలు వచ్చిన తర్వాత చూసుకుందాంలే అన్న నిర్ణయానికైనా వచ్చి ఉండాలి. మొత్తానికైతే నగరిలో రోజా వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.